హలో అందరికీ ఎలా ఉన్నారు? లాస్ట్ వీకెండ్ అయితే మేము సిటీ సెంటర్ ఎళ్ళామనమాట షాపింగ్‌కి. అయితే ఉమెన్స్ సెక్షన్‌లో చూస్తే అన్నీ మాక్సిమం అయితే 50% ఆఫర్ ఉన్నాయి. ఆ రెడ్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా! అవన్నీ గూడా ఆఫర్సే. ఇది ఓన్లీ ఉమెన్స్‌కి మాత్రమే. ఎందుకంటే ఆ రోజు మదర్స్ డే. ఇంకా మాకు కూడా అక్కడికొచ్చాక గుర్తొచ్చింది ఆ రోజు మదర్స్ డే అని జెప్పేసి. ఇండియాలో అయితే అప్పుడు కాదు. ఇక్కడ మాత్రం మార్చ్ 15థ్ అంతకుముందు ఫ్రైడే రోజు మా జున్ను ఏం చేశాడంటే ఆడుకుంటూ ఉన్నాడు స్టిక్కర్స్‌తో. ఒక ఫ్లవర్స్‌ది స్టిక్కర్ నా చేతికి అంటించి హ్యాపీ మదర్స్ బర్త్‌డే మామ్మీ అన్నాడు. "నీకెలా తెలుసు" అనంటే టీచర్ చెప్పారు అని చెప్పేసి చెప్పాడనమాట. మా జున్ను ఫస్ట్ టైమ్ నాకు చెప్పాడనమాట తన ఓన్‌గా. అయితే వాడు చెప్పినప్పుడు ఇవాళ మదర్స్ డే ఎందుకయిందని జెప్పేసి గూగుల్‌లో చూస్తే అప్పుడు నాకు తెలిసింది మార్చ్ 15థ్ ఇక్కడ మదర్స్ డే అని జెప్పేసి. ఇంక అన్ని చోట్ల గూడా వుమెన్స్‌కి ఆఫర్స్ పెట్టేశారు. ఇంక మేమైతే పిల్లలకి షాపింగ్ జేయడానికొచ్చామనమాట. ఇంక కావాల్సినవయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ న్యూ బోర్న్ బేబీస్‌వి చూస్తున్నారా? ఎంత క్యూట్‌గా ఉంటాయో అసలు. నాకింత చిన్న చిన్న డ్రెస్సులంటే ఎంత ఇష్టమంటే, ఇంకా మా అభిగాడికైతే మాకు ముందే బాయ్ అని తెలుసు కదా! సో, మేము డెలివరీకి ముందే తీసేసుకున్నాము కొన్నైతే. కానీ వాడు పుట్టే టయానికి కొంచెం చబ్బీగా పుట్టేసరికి అవైతే సరిపోలేదనమాట. కానీ గుర్తుగా అయితే ఉంచుకున్నాను. ఇంకా బాయ్స్‌కే ఇంత నచ్చితే ఇంకా గర్ల్స్‌వయితే ఇంకా క్యూట్ ఉంటాయనమాట. కానీ నేనసలు అటు సైడే వెళ్ళను. ఎందుకంటే ఏం చూసినా తీసుకోవాలనిపిస్తుంది. ఇంకెవరికి తీసుకుంటాం ఇంకా. ఇంక కావాల్సినవైతే తీసుకున్నాము. ఇంకా అభిగాడైతే ఇంక స్టార్ట్ చేశాడు గోల. వాడే తీసుకొస్తాడంట స్ట్రోలర్‌ని. వాడు కూర్చోడంట. జున్నుగాడేమో కింద కూర్చుంటాడంట. వీడు తోస్తాడంట. ఇంకా అలా చేస్తున్నారు. ఇంక ఎలాగోలా బిల్లింగ్ అయిపోయింది. బయటకైతే వచ్చేసాము. పక్కనే ఇంకోటుంటే అందులోకెళ్ళామనమాట. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఇది చూసాను. కొబ్బరి చిప్ప €2 అంట. అంటే 200 మన ఇండియా కరెన్సీలో. అసలు నాకైతే భలే నవ్వొచ్చిందనమాట. 200కి కొబ్బరి చిప్ప నీట్‌గా చెక్కేసి అమ్మేస్తున్నారనమాట. ఇంకా జస్ట్ చూద్దామనొచ్చాము. కొన్నైతే తీసుకున్నాం ఇక్కడ గూడా. ఇంక తీసుకొని బిల్లింగ్‌కి వెళ్ళేటప్పుడైతే అక్కడ స్టెప్సున్నాయి. స్ట్రోలర్ ఎళ్ళదు గదా! ఇంక తనక్కడే ఉన్నారు. కానీ వెనక్కి రావడానికి కూడా లేదు. అదే వే అనమాట బయటకి కూడా. అప్పుడు ఒకతనొచ్చి అయితే ఇది చూపిచ్చాడనమాట. ఇదసలు మాకు తెలీదు. మా జున్నుగాడికి ఏం అర్థం గాక ఎలా చూస్తున్నాడో చూడండి. భయపడ్డాడు కొద్దిగా. ఇంక అక్కడైతే బిల్లింగ్ జేసుకొని ఇంక అది గూడా బయటకొచ్చేసామనమాట. ఇంకా బస్ స్టాప్‌కయితే వచ్చేస్తున్నాము. ఇంకా దారిలోనే కాంప్లిమెంటరీ ఫోటో అయితే ఇస్తున్నారనమాట. ఇలా ఫోటోస్ అయితే చాలా మంది తీసుకుంటున్నారనమాట. అసలు ఏజ్‌తో సంబంధం లేదు. పెద్దవాళ్ళు గూడా తీసుకుంటున్నారు. అప్పుడే ఫోటో గూడా ఇచ్చేస్తున్నారు. ఇంకా మేము గూడా తీసుకున్నామనమాట ఒక ఫోటో అయితే. ఇంకా ఇవన్నీ కలిపి నాకొక మెమరబుల్ డే అయిపోయింది మదర్స్ డే అనేది. డబ్లిన్ అనగానే ఈ సిటీ సెంటర్‌లో ఈ ప్లేస్ అయితే నాకు బాగా గుర్తుండిపోతుందనమాట ఎప్పటికి గూడా. ఎందుకంటే ఇక్కడ ఏ ఫెస్టివల్ వచ్చినా సరే ఏదో ఒకటి ఇక్కడ స్పెషల్‌గా చేస్తారు. అదైతే అర్థమైంది. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఈవినింగ్ గబగబా అయితే ఫుడ్ ప్రిపేర్ చేసేసి తినేసామనమాట. ఇంకా బయటయితే ఏవో ఒక స్నాక్స్ అవి తింటూ ఉన్నాం కాబట్టి అంత ఆకలి లేదనమాట. ఇంకా పిల్లలు గూడా ఏవో ఒకటి తింటూ ఉన్నారు. వాళ్ళు కూడా రైస్ అయితే తినరని జెప్పేసి, ఇంకెక్కువ శాతం బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, ఈవినింగ్ స్నాక్‌లా గానీ ఇవి ఇచ్చేస్తాననమాట. అంటే డైరెక్ట్ కాదు. ఇంకా పెనం మీద ఇది లైట్‌గా కాల్చి దీని మీద ఆమ్లెట్‌లాగేసి ఇస్తాను. అయితే పెనం మీద లైట్‌గా ఆయిల్ మీద కాలిస్తేనే కొంచెం పొంగుతాయనమాట. అయితే ఎక్కువ ఆయిల్‌లో ఏస్తే పొంగవా అని జెప్పేసి చిన్న డౌటొచ్చింది. అయితే పూరీలా వేద్దామని అయితే వేశాననమాట చిన్నగా కట్ చేసి. ఇలా వేస్తే ఏమవుతుందంటే మిడిల్‌లో పొంగుతుంది. చుట్టూ అయితే పొంగట్లేదు. కానీ టేస్ట్ అయితే నాట్ బ్యాడ్ అనమాట. మరీ హార్డ్‌గా లేవు, మరీ సాఫ్ట్‌గా లేవు. కానీ తినటానికైతే ఓకే అన్నట్టుగానే ఉన్నాయి. ఇంకొకటేంటంటే అసలు ఆయిల్ గూడా ఎక్కువ లాగలేదనమాట. అంటే ఆయిలీగా అయితే లేవు. ఇలా కూడా వాళ్ళు తింటున్నారని జెప్పేసి ఇలా చేసైతే ఇచ్చేసాను వాళ్ళకి. రావట్లేదు ఆయిల్. అసలు ఆయిలే రావట్లేదు.
మధ్యలోనే పొంగుతుంది చెప్పు బాగుంటుంది. ఇంకా అదే ఆయిల్‌లో కొంచెం బూందీ గూడా వేసాననమాట. ప్లెయిన్ బూందీ. ఇవి గూడా మెయిన్ కిడ్స్‌కే. ఈ పిల్లలైతే బూందీ ఇస్తే కొంచెం టైమ్ పాస్‌గా తింటూ ఉంటారు. సో, కొంచెం బూందీ గూడా వేసామనమాట. మాక్సిమం మేము ఇంట్లోవే పెట్టడానికి చూస్తాము. బయట ఫుడ్ అయితే అసలు పెట్టడానికి ట్రై చేయము. ఎక్కువ వాళ్ళు అడిగి, ఏడ్చి అలా చేస్తే తప్ప. ఇంకెప్పుడైనా హెల్తీగా ఫ్రూట్స్ ఇంకా అలాంటివి ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాము మాక్సిమం. కొన్ని ఔట్ సైడ్‌వి గూడా పెడతాం గానీ, మరీ ఎక్కువ షుగర్స్ అలా ఉండేవైతే ఎక్కువ ఇవ్వమనమాట. బిస్కెట్స్ అలాంటివున్నా సరే కొంచెం మంచివే చూసుకొని ఇస్తాము. ఇంకా బూందీ గూడా వేసేసాము. అంతా క్లీన్ జేసుకున్నాము. అయిపోయింది. ఇంకా పడుకునే టయానికైతే మా పిల్లలు నిద్రపోవట్లేదనమాట. ఎందుకంటే మేము వచ్చేప్పుడే బస్‌లో పడుకున్నారు. ఇంటికొచ్చాక గూడా కాసేపు పడుకున్నారు. సో, వాళ్ళు లేట్‌గా లేచారు. ఇంకా నిద్రపోవట్లేదనమాట. ఇంకా సర్లే ఎళ్లి బీపిండుంది. ఇంకా చక్రాలు గూడా వేసేద్దాం కొద్దిగా అని జెప్పేసి ఇంక ఇది స్టార్ట్ చేశాము. ఇంకా చాలా లేట్ అయిందనమాట. ఇంక పిల్లలు గూడా తింటారేమో అని జెప్పేసి కొంచెం రైస్ కూడా పెట్టేసాను పక్కన. ఇదైతే నేనొక 3 గ్లాసెస్ బియ్యపు పిండికి 1 గ్లాస్ అయితే శనగపిండి తీసుకున్నాను. ఇందులోనే కొంచెం వాము, కారం, సాల్ట్, కొంచెం బటర్ గూడా వేశాను. చక్రాలైతే నేనెప్పుడూ వేస్తాను గానీ, పిండి కలపడం నేను ఫస్ట్ టైమ్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగొచ్చాయి ఫస్ట్ టైమ్ వేసినా గూడా. ఇంక నాకైతే అర్థమైపోయింది. ఇంకా పిండి వంటలన్నీ కూడా నేనే చేసేసుకోవచ్చని జెప్పేసి. వాము ఒక 2 స్పూన్స్ ఏనా? 2 ఏనా? 4 చాలంటావా? నువ్వులుంటే బావుండు. ఓ స్పూన్ వేద్దాం చూసుకుని వేసుకుంటారు. See, are we sitting there? We also sit. కొంచెం బటర్ కూడా వేద్దాం. ఎందుకు? బటర్ వేస్తే క్రిస్పీగా వస్తాయి. ఇవరకు ఇంకంతా నేనే చేశానని చెప్పి, అన్నీ మా ఆయన్నే అడుగుతున్నాను, మా ఆయన చేతే చేపిస్తున్నాను అనుకుంటున్నారా? అదేం కాదు. ఏది చేసినా సరే తననొక మాట అడుగుతాను. ఇంతేనా? అంతేనా? అని జెప్పేసి. ఇంకిలాంటి పిండి పిసికే పనులు, కొబ్బరి కొట్టే పనులు అలాంటివైతే తనకి చెప్తాననమాట. అంతే మిగతాదంతా నేనే జేస్తాను. ఎందుకంటే గబుక్కున ఉప్పెక్కువైనా, ఏమెక్కువైనా నీకు చెప్పాను కదా! అని ఒక మాట అనేసామనుకో ఇంకేముండదు. ఐడియా బావుంది గదా! మీరు గూడా ఫాలో అయిపోండి. ఇంక ఈ చక్రాలేసేదైతే నా ఫ్రెండనమాట. ఇది నాకస్సలు అలవాటు లేదు. అంటే ఒత్తేవి ఉంటాయి గదా! అవి అలవాటనమాట నాకు. ఇంకిది ఫస్ట్ టైమ్ వేసినప్పుడైతే అసలు నాకు సరిగ్గా రాలేదు. ఒక వాయేసిన తర్వాతయితే ఇంక అలవాటయిపోయింది. దాంట్లో వేయచ్చు కదా. అది సెగదగడ. షేప్ కూడా రాదు మనకి. అబ్బా ఇప్పుడు ఏ షేపులు వేస్తున్నావు? తగ్గించదు 9 మినిట్స్.
రే ఫోన్ దాంట్లో పడుతుందిరా బాబు, రాగలరా. అది బయటట్లేదు, నువ్వే పోస్ట్ పెట్టున్నావు మామూలు నూనె. సరిగ్గా కరెక్ట్ చేతిలో పెట్టుకుని కూడా భయపడిపోతున్నావు. భయపడి కాదులే నూనె. నువ్వు అంత గట్టిగా చినుకులు పడతాం మీద నిదానం దింపేదాన్ని, టిఫిన్తో దాంట్లో పడేది. నాకు మన ఇంటికాడ వేసేదాంతో ఈజీగా ఉంటుంది. ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను. చేయబోయట్లేదు ఒకసారి. ఓకే, ఉప్పు అది చూడలేదు, ఒక 2 ఆయిల్ చూసిన తర్వాత వస్తుంది కాబట్టి అదే నాకు వాయి చెప్తాను, ముందు చూసుకుని వేసుకుంటాను. సరిపోయింది నాకైతే, ఎక్కువ అవ్వకుండా. సరిపోతుంది సరిపోతుంది. ఇంకా చక్రాలన్నీ కూడా చక్కగా వేసేసామనమాట. ఇంకా లాస్ట్‌లో అయితే ఏదో చేద్దామని ఏదో చేశామనమాట. ఇంకా మొత్తం పాడయ్యాయి. ఏమైందంటే ఫస్ట్ సన్నపూస వేద్దామని ఒకసారి, రిబ్బన్ పకోడీ అని, ఇంకా చెక్కలని ఇలా అయితే వేద్దామనుకున్నాము అదే పిండితో. కానీ ఏమైందంటే చెక్కల్లా వేసినప్పుడైతే అవి చక్కగా పొంగాయి కానీ బయటకొచ్చాక మెత్తగా అయిపోయాయి. ఇంకా వాటిని పాడేశాము. తర్వాత సన్న కారపూస వేద్దామని జెప్పేసి వేశాననమాట. వేసిన వెంటనే నల్లగా అయిపోయాయి. అంటే ఆయిల్ అంత హీట్ ఉందనమాట. ఇంకా ఆయిల్ మరీ ఎక్కువ హీట్‌లో ఉందని జెప్పేసి కాసేపు తగ్గిచ్చి ఉంచామనమాట. ఇంకా ఆ సంగతి మర్చిపోయి లాస్ట్‌లో రిబ్బన్ పకోడీ వేశాము. ఆయిల్ అంత వేడి లేదు. అది కూడా అసలు వేగట్లేదనమాట. అలా మెత్తగానే ఉన్నాయి. ఇంకా కలర్ చేంజ్ అయ్యే వరకు అలానే ఉంచాం గానీ, ఇంకా టేస్ట్ అయితే కొంచెం మెత్త మెత్తగా అలా అనిపించిందనమాట. ఇంకా మొత్తం అలా అయితే ఒక వాయి అయితే మొత్తం ఇంక డస్ట్‌బిన్‌లో వేసేసాము. ఇంక ఇలా గడిచిందనమాట లాస్ట్ వీకెండ్ అయితే. ఇంకింతే, ఇంకా ఇవాల్టికైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జున్ను, జున్ను టేస్టీ? సూపర్.